ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగురవేశారు. మరి మొత్తానికి దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఎగురవేశారు. అయితే జాతీయ జెండా కాదు కానీ వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా. మొత్తానికి గతంలో చూసుకుంటే రిపబ్లిక్ వేడుకల్లో కావచ్చు అక్కడ కూడా జెండా ఎగురవేయని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ జెండా మాత్రం టెన్షన్గా ఎరగడం గురించి మీరేమంటారు? ఏమంటామండి, రప్పరప్ప పార్టీ గొడ్డల గుర్తు ఇవ్వమని మనం ఎన్నో సందర్భాలు అడిగాం కూడా. ఆ తర్వాత చూస్తే ఈరోజు శివకుమార్ గారి మాటలు వింటుంటే, శివకుమార్ ఎవరండి? ఆయనే కదా అసలు పార్టీకి అధ్యక్షుడు, పార్టీ పెట్టింది ఆయన, పార్టీ వ్యవస్థాపకుడు. మరి ఆయనే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు దొంగతనం చేశాడు ఈ పార్టీని, దౌర్జన్యంగా లాక్కున్నాడు ఈ పార్టీని. అందుకనే టెన్షన్గా ఎక్కడ లాక్కుంటారని చెప్పి, మీకు జాతీయ జెండా ఎగరైపోయినా పర్లేదు, అది ఎవరు లాక్కెళ్ళరు, కానీ పార్టీ జెండా ఎగరైపోయాడంటే శివకుమార్ వచ్చి లాక్కొని వెళ్ళిపోతాడు. అది ఈయన బాధ. అందుకని ప్రతి సంవత్సరం ఖచ్చితంగా రిపబ్లిక్ డే కాదు, ఇండిపెండెన్స్ డే కాదు, ఇంకోటి కాదు, దేనికైనా సరే ఏ కార్యక్రమానికైనా హాజరు అయినా అవ్వకపోయినా, జెండా వందనం చేసినా చేయకపోయినా, జనగణమన పాడటం రాకపోయినా, మరి రప్ప బ్యాచ్ అంతా కలిసి ప్రతిజ్ఞ చేస్తారు. నేను నా పార్టీ బాగుండాలి, గొడ్డలి పొదును పెట్టాలి, అందరూ గొడ్డలనే వాడాలి, అబద్ధాలు చెప్పాలి, బూతులు తిట్టాలి, మహిళల్ని మరి ఏ విధంగా హింసకు గురి చేయాలి, ఇలా దోపిడీలు దౌర్జన్యాలు, దాని గురించి చాలా పెద్ద లిస్టే ఉంది వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున జెండా ఎందుకు ఎగరవేశారు అని అంటే, పార్టీని ఎక్కడ లాక్కెళ్ళిపోతాడో ఆ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ గారు, మరి ఆయన లాక్కెళ్తాడనే భయంతో పాపం ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, నేనే శివారెడ్డిని అయి ఉంటే ఈ రోజు నీ పార్టీ నుంచి వెళ్ళిపోయేవాడినా, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత క్రూరంగా నా పట్ల ప్రవర్తించేవాడా అని. అంటే ఏదో వీడియో చేశాడని చెప్పి సస్పెండ్ చేయటం, పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకోవటం, ఆ తర్వాత ఆ పార్టీని అడ్డం పెట్టుకొని ఎన్ని రకాల అరాచకాలు చేశారో అందరికీ తెలుసు. ఆ సినిమా ఉంటుంది రజనీకాంత్ గారిది, ఫ్రెండ్స్ అందరు కలిసి పెళ్లి చూపులకు వెళ్తూ ఉంటే, ఎవరికి పెళ్లి చూపులు అంటే పెళ్లి చూపులు వీడికే, కానీ వీడు వేసుకున్న షర్ట్ నాది కాదన్నట్లుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ జెండా ఎగరవేశాడంటే, జెండా ఓకే కానీ పార్టీ మాత్రం ఆయనది కాదు, శివకుమార్ గారిది అని. ఇలా ఉంది ఈ రోజున వాళ్ళ పరిస్థితి. నీకు నిజంగా ధైర్యం ఉంటే శివకుమార్ గారు అడిగినట్లుగా నువ్వు ఒక పార్టీ పెట్టుకో, ఆ పార్టీని నువ్వు మంచిగా డెవలప్ చేసుకో, ఆయన పార్టీ ఆయనకి ఇచ్చేస్తే ఆయన తెలంగాణలో దాన్ని అభివృద్ధి చేసుకుంటాను, వృద్ధి చేసుకుంటాను ఆయన చెప్తున్నాడు, ఆయన డెవలప్ చేసుకుంటాడంట. మరి ఈ విధంగా ఒకరి దగ్గర నుంచి దొంగలాగా లాక్కొని మీరు ఈ రోజున దొంగల ముఠాగా ఉన్న మీరందరూ ఏం చేస్తున్నారు అంటే దోపిడీ చేస్తున్నారు, దోచుకో పంచుకో తినుకో మీరు చేస్తున్నారు. ఈ రోజున ఎదుటివాడిని ఒక వేలు చూపించేటప్పుడు 4 వేళ్ళు మన వైపు చూస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే, ఆ మాటలు ఆయనకే కదా వర్తిస్తాయి. ఈ రోజున ప్రతి మాట ఆయనకు వర్తిస్తాయి. ఈ రోజున ఆయన అడిగిన దానికల్లా సమాధానాలు అందరి దగ్గర ఉన్నాయి, కళ్ళకు కట్టినట్లు జరిగిన నిజాలు చెప్తారు ఏ మాట మాట్లాడినా. కానీ మనం తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన ఏదైతే ప్రెస్ మీట్ 11వ తారీఖున 11 ఎమ్మెల్యే పెట్టిన ప్రెస్ మీట్ ఉందో, దానికి మనం అడిగే ప్రతి క్వశ్చన్కి ఆయన దగ్గర ఆన్సర్ ఉందా, చెప్పే ధైర్యం ఉందా, అసలు చెప్పే సాహసం చేస్తాడంటే, నిన్న విలేకరు అడిగిన దానికే బాబోయ్ అని చెప్పి పరిగెత్తేశాడు. ఇంక మనం అడిగితే ఇంకెక్కడ చెప్తాడు ఆయన, యలహంకకి వెళ్ళి అక్కడే దాక్కుంటాడు అనమాట, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి. అయితే మొత్తానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు గ్రామాల్లో ఊరిలో చాలా ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారని చెప్పి చెప్పుకుంటున్నారు. వేడుకలు ఎలా జరుగుతున్నాయంటే మీరేమంటారు? ఏముంది, రక్తంతో హోళీ చేస్తారు, అంతకు మించి ఏం చేస్తారండి. రక్తంతో హోళీ రప్పరప్ప బ్యాచ్ కదా. మరి రప్పరప్ప పార్టీ ఇచ్చి గొడ్డలి గుర్తిస్తే దానికి ఆ పార్టీకి ఒక సార్థకత ఉండేది. పాపం అది ఇవ్వకుండా తప్పు చేసింది ఎలక్షన్ కమిషనర్. నిజంగా అది ఇవ్వాలి, అందరం కోరుకునేది అదే. అది ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు చేసే పనులకి, చెప్పే మాటలకి, వాళ్ళు చేసే ఏదైతే ఈ విన్యాసాలు ఉన్నాయో, కత్తులు పట్టుకొని ఎగురుతూ ఉంటారు. మనం చాలా సందర్భాల్లో చూసాం. గంజాయి బ్యాచ్ అంతా కూడా మరి పెద్ద సైకో కోసం పిల్ల సైకోలు చేసే విన్యాసాలకి తగినట్లుగా ఉండాలంటే గొడ్డలు గుర్తిచ్చి రప్పరప్ప అని పార్టీ పేరు పెడితే చాలా బాగుండేది. మరి అలాంటి వీళ్ళు ఈ రోజున ఏం చేస్తారు, ఊరు వాడ ఏం ప్రయోజనం ఉందని చెప్పి వీళ్ళ గురించి వీళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేయాలి. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా కూడా నరికేస్తాను నేను వస్తే, చంపేస్తాను నేను వస్తే రక్తం పారిస్తానంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఊరు వాడ ఈ రోజు నీకు మా నాయకుడిగా పనికిరావు అని చెప్పి పక్కన పడేశారు. సరే 11 ఎమ్మెల్యేగా ఉన్నావు, మిగతా 10 మంది ఉన్నారు, అందరు కలిసి అసెంబ్లీకి వెళ్తారంటే అది చేయరు. భయపడి ఎక్కడ నేను మళ్ళీ గెలవనేమో, ఈ రోజున అర్హత వేటు పడితే ఏంటి నా పరిస్థితి అని చెప్పి కూటమి వాళ్ళంతా నిన్ను ట్రాప్ చేసేసి నువ్వు వస్తావా చేస్తావా అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళావు, పరిగెత్తుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చేసావు. భయపడ్డాడా లేదా జగన్మోహన్ రెడ్డి, భయపడ్డారా లేదా ఈ 11 మంది ఎమ్మెల్యేలు,
చిన్న పిల్లలు కూడా చెప్పుకుంటున్నారు ఈ రోజున, అరే జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు అందుకని అసెంబ్లీకి వచ్చాడు అని. ఇది ఆయన పరిస్థితి. ఊరు వాడ ఈ రోజున మిమ్మల్ని కాదు అని చెప్పి, మీరు ప్రజాప్రతినిధిగా పనికిరారు అని చెప్పి పక్కన పడేశారు. కాబట్టి ఏ విధంగా ఏం చెప్పి మీరు ఈ రోజున పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటారు? అయితే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక స్పీచ్ ఇచ్చి, అంటే ఆ జెండా ఎగురవేసిన తర్వాత మొత్తానికి తొలి రోజున నేను ఒక్కడనే, ఈరోజు ఇన్ని కోట్ల మంది ఉన్నారు, ఇంత బలంగా నిలబడ్డామని చెప్పేసి గొప్పగా మాట్లాడుతున్నారు. ఆ స్పీచ్ గురించి మీరు ఏమంటారు? ఏమంటాను, అబద్ధాలు అంటాను. ఆయన పార్టీ పెడితే ఆయన ఒక్కడే ఉంటాడండి. పార్టీ ఎవరిదో చెప్పాలి ఫస్ట్. నువ్వు లాక్కున్నావు పార్టీని. నువ్వు అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్ళిన ఒక ఖైదీవి, బెయిల్ మీద తిరుగుతున్న ఒక ఖైదీవి. నీ మీద ఎన్ని వందల వేల కేసులు ఉన్నాయి, నువ్వు ఎన్ని రకాలుగా దొంగతనాలు చేశావు, ఎంతమందిని దొంగలుగా మార్చావు, ఎంతమంది ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ జీవితాలను సర్వనాశనం చేశావు. మరి ఈ రోజున మీరు పార్టీ గురించి ఏదో స్క్రిప్ట్ రాసి ఇచ్చేస్తే, మరి పార్టీ పెట్టి కష్టపడి దాన్ని ఒక క్రమశిక్షణతో నిర్వహించే వాళ్ళందరూ ఏమనుకోవాలి ఈ మాటలు వింటే? అంతే కదండి. అరే బాబు ఏంట్రా ఈ కర్మ మాకు అనుకోవాలి. ఎవరు పార్టీ పెట్టారు, ఎవరి దగ్గర నుంచి ఆ పార్టీని లాక్కున్నావు, ఈరోజు నీ పార్టీ ఎందుకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 151 నుంచి 5 పోయి 11 2 ఒకట్లే మిగిలినాయి అనే పరిస్థితిలో మీరు స్క్రిప్ట్ పట్టుకొని ఏదో మాట్లాడతారంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు అర్హత లేదు, హక్కు లేదు, రాష్ట్రంలో మీరు రావాలని ప్రజలెవ్వరూ కోరుకోవట్లేదు, మహిళలకి మీరు వస్తే రక్షణ అని చెప్తున్నారు. కాదు బాబోయ్, మీరు రావద్దనే కోరుకుంటున్నారు. ఎందుకంటే మీ ఎంపీలే, మీ ఎమ్మెల్యేలే, మీ ఎమ్మెల్సీలే మహిళలకు రక్షణ లేకుండా చేస్తున్నారు. అదే కదా జరిగింది. కాబట్టి నువ్వు 4 ఓట్లు వచ్చేది చెప్పు, ఆవిడకి రేపు అయితే నాకేంటి పరిస్థితి అని చెప్పి ఆ రోజున మాట్లాడిన మాటలు చూస్తుంటే చిచ్చి, ఇంతకంటే దారుణం ఇంకోటి ఉందా? ఇట్లాంటి వ్యక్తులా మనకు కావాలి ప్రజాప్రతినిధులుగా. కాబట్టి ఇట్లాంటి వ్యక్తి నేను ఒక్కడిని ఈ రోజున 1 కోటి మంది తయారయ్యారంటే ఎవ్వరు లేరు, ఎవరు రారు కూడాను. ఎవరైనా వచ్చి ఉంటే కనుక ఈ రోజున నువ్వు అందించిన పరిపాలన ఏంటి, ఈ రోజు నీ పరిస్థితి ఏంటే చెప్తుంది. నీతో జనాలు ఉన్నారా లేరా అనేది దాన్ని చూసి ఆయన ఆలోచించుకోవాలి. అరే స్క్రిప్ట్ ఎవరా తప్పు రాసి ఇచ్చారు అని. ఓకే, మొత్తానికి రోజు వైఎస్ఆర్సీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రప్పరప్పడే అంటారా? అంతే, రప్పరప్పడేనే. రప్పరప్పడే గొడ్డలి గుర్తు. ఇదే రక్తంతో హోళీ. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.